2014 వరకు సమస్యలుగా శాశ్వత సమస్యలుగా కొనసాగినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం లభించింది. సాగునీటి సమస్య తీర్చినాం, తాగునీటి సమస్య తీర్చినాం, కరెంటు సమస్య తీర్చినాం, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య, వాళ్ళకు లోన్లు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, అంటే అడుగడుగున ఆదుకుంటే మళ్ళీ అడుగడుగున సమస్యల్ని ప్రత్యక్షం చేసినటువంటి హీన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. యూరియా కొరత, నకిలీ విత్తనాలు, హాస్టళ్లలో నార్సీ రకం భోజనం, సివిల్ సప్లై స్కామ్, ఈరోజే కల్తీ కళ్ళు, ఆసుపత్రుల్లో మందుల కొరత. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నా. ఈరోజు మాటే చెప్తున్నా, మాకు షుగర్కి సంబంధించినటువంటి ఇంజక్షన్ సప్లై, మా టాబ్లెట్స్ కానీ అన్నీ గవర్నమెంటే సప్లై చేస్తుంది. మీకు వచ్చినాయి మా మందుల కొరత, మా మందుల సప్లై కూడా కటకటాల పాలు. ఇవాళ బయట నేను కొనుక్కున్నా, వాళ్ళు సప్లై చేయకపోయింటే గవర్నమెంట్ పైసలు ఇవ్వలేదు సార్ వాళ్ళకు, వాళ్ళు సప్లై చేసుడు ఆపేసింది సార్ అంటే ఇన్సులిన్ తీసుకోవాలి కదా గ్యారంటీగా, కాబట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకనే భూ కబ్జాలు, అటకెక్కిన పారిశుద్ధ్యం, గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతి గ్రామం కూడా కలకల్లాడినాయి. అంటే ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ హయాంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రాణంతో బతికొచ్చి వాళ్ళ ఊళ్ళకి వస్తే ఇది మా ఊరు కాదు కావచ్చు అని భ్రమించేటువంటి స్థితిలో పారిశుద్ధ్యాన్ని అది చేసినాం. ఇవాళ నిరుద్యోగులు మీరు చూస్తూ ఉన్నారు, 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడున్నదో దేవుడికి తెలుసు. నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తూ ఉన్నారు, సెక్రటేరియట్ను ముట్టడి చేస్తూ ఉన్నాడు. అడుగడుగున వెరసి పరిపాలన అంటే ప్రజలకు సౌకర్యాలు అనుకున్నారు, కానీ ప్రజలు ఈ స్థాయి శిక్షలు పడతాయనేటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. వీటన్నిటికీ కారణం ఈ దాష్టీకాలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో పాటు ఈరోజు కేబినెట్ జరుగుతూ ఉన్నది. బీసీల విషయానికి ఖచ్చితంగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము నిరంతరం ఎక్కడ బీసీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా, ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ డిక్లరేషన్ల సందర్భంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మా డిమాండ్ మేరకే మేనిఫెస్టోలో, డిక్లరేషన్లో చెప్పింది వాళ్ళు, మర్చిపోయింది వాళ్ళు. ఒత్తిడి తెస్తే తప్ప కులగన్న చేయలేదు. కోర్టులు, కుల సంఘాలు, మీటింగులు వెరసి ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తే తప్ప కులగన్నను పూనుకోలేదు. అది కూడా తప్పుల తడక. డెడికేటెడ్ కమిషన్తో ముందు చేయించలే, తర్వాత డిమాండ్ చేస్తే డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరగాల్సినటువంటి సర్వే కానీ కులగన్న కానీ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో జరిపించింది, సంఖ్యను తగ్గించింది. ఇవన్నీ మోసాలైతే ఇక పరాకాష్ట ఏంటంటే శాసనసభలో మండలిలో బిల్లు పాస్ చేయించుకున్నారు. పాస్ చేయించుకున్న తర్వాత మా రిక్వెస్ట్ పాత్రికేయ మిత్రులతో ఏంటంటే, ఈ బిల్లు శాసన మండలిలో, శాసనసభలో పాస్ అయిన తర్వాత 6-7 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిండు. ఏ ఒక్క రోజు కూడా ఈ బిల్లుల విషయంలో ఢిల్లీలో మాట్లాడింది కానీ ఒత్తిడి తెచ్చింది కానీ లేదు. అంటే వాళ్ళ చిత్తశుద్ధికి, నిబద్ధతకి ఇది నిదర్శనం. గంభీరమైనటువంటి సమాధానం చెప్పిండు మండలిలో. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ చట్టాన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టించి 42% రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే ఎన్నికలకు పోతాం. ఏ వర్గం వాళ్ళు కూడా దీంట్లో అపోహలు, అనుమానాలకు తావు లేదన్నారు. తీరా చూస్తే దానికి సంబంధించినటువంటి ప్రయత్నం మాట మాత్రంగానైనా కూడా జరగలేదు. అంటే వెరసి అడుగడుగున వంచన, మోసం, దగా ద్వారా
తెలంగాణ పరువును దినదినం మసకబారేస్తున్నారు. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 20 మాసాలు గడుస్తున్నటువంటి సందర్భంగా ఇప్పటి వరకు రకరకాలుగా ప్రభుత్వం మీద వాళ్ళ కళ్ళు తెరిపించే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు